Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move for the leave to introduce the Telangana Municipality Second Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Municipalities Second Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Telangana Municipalities Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Municipality Second Amendment Bill 2025. Motion moved. Now discussion is consideration of the bill. అధ్యక్ష, ప్రధానమైన ఉద్దేశం మరి ఆర్డినెన్స్కు సంబంధించి ఈరోజు బిల్ రూపంలో వస్తున్న సందర్భంలో సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ పురపాలికలో 2 గ్రామాలను కలిపి దాని అధికార పరిధిని విస్తరింపజేయడానికి మరియు ఇంద్రేశం మరియు జిన్నారంలను కొత్త పురపాలికలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష. ఈ విషయం గురించి అవసరమైన రిమార్కుల గురించి మరి సంబంధిత పురపాలక కమిషనరు మరియు డైరెక్టర్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా ఆ ఇందిరేషన్కు సంబంధించి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఏర్పాటు చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టాం అధ్యక్ష. ఇస్నాపూరు పురపాలిక అదేవిధంగా జిన్నారం మరియు ఇంద్రేశం పురపాలికల చుట్టూ ప్రాంతాలు వేగంగా పట్టణీకరణ చెందుతా ఉన్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ప్రస్తావన చేయటం, మున్సిపాలిటీస్గా మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలని వారి దగ్గర నుంచి ప్రతిపాదనలు రావడం, రుద్రారం మరియు లగ్డారం గ్రామాలకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్నాయని, గణనీయమైన జనాభాతో వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది కనబడతా ఉంది. జాతీయ రహదారికి సంబంధించి రహదారి 65 మరియు మరి అనుసంధానం చేసే ఇస్నాపూర్ ఒక బలమైన ఆర్థిక బంధాన్ని కలిగి ఉందని మరి అక్కడున్న కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన చేయటం, ఇస్నాపూరు సమీపంలో గల రుద్రారం మరియు లగ్దారం గ్రామ పంచాయతీలకు సంబంధించి వాణిజ్య కార్యకలాపాలు కూడా మరియు నివాస గృహాలు కూడా పెరిగి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయమని అక్కడున్న ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని మరి కలెక్టర్ గారు ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. జిన్నారం, కోడకంచి, ఊట్ల, శివనగర్, సోలపల్లి, నల్తూర్, రాళ్లకట్వ, అమ్దూర్, జంగంపేట, మంగంపేట గ్రామ పంచాయతీలను విలీనం చేయటం ద్వారా జిన్నారం అని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి కూడా మరి ప్రతిపాదన చేయటం. 2011 జనాభా లెక్క ప్రకారం ఈ గ్రామాల్లో 15,252 మంది జనాభాతో పట్టణ లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక దీన్ని మున్సిపాలిటీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భం. అదేవిధంగా ఇంద్రేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ జనాభా తగ్గింది. రెండ్లగడ్డలో చిన్న కంజర్ల, ఐనోలు మరియు పెద్ద కంజర్ల గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రేశం అను కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ కొత్త మున్సిపాలిటీ 2011 జనాభా లెక్క ప్రకారం 10,173 జనాభాతో రహదారితో అనుసంధానం కలిగి ఉండటం, భవిష్యత్తులో కూడా పట్టణ కేంద్రాలకు సంబంధించి వృద్ధి చెందడానికి పెద్ద ఎత్తున ప్రాస్పెక్ట్స్ ఉండటం, ఇంద్రేశం మరియు జిన్నారం వీటిని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి చెందగల ప్రాంతాలన్నింటినీ కూడా దీంట్లో మరి మెర్జ్ చేసి సేవలు అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేపట్టాలని ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ పురపాలక పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ సంగారెడ్డి జిల్లాలతో జిన్నారం మరియు ఇంద్రేశం అనే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అధికార పరిధిని పెంచి
ఈ ప్రాంతాలను సూచించే మ్యాప్ల నిర్ణయం నమూనాలో సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష.